మీరు సోషల్ మీడియా కన్వీనర్‌గా ఉన్నారు. ఒక సోషల్ మీడియాలో ఎలాంటి క్యాంపెయినింగ్ జరగాలి, లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఎలా జరగాలి, నార్మల్ టైంలో ఎలా జరగాలి అనేది మీకు అంత ఐడియా ఉంటది. ఇప్పుడు మిగతా గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో అఫీషియల్ హ్యాండిల్స్ ఎలా పెడుతున్నాయంటే, ఒక సాధారణ కార్యకర్త, క్షేత్రస్థాయి కార్యకర్త ఎలాంటి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం ఉంటుందో అదే ఫిల్టర్‌లెస్‌గా పెడతాడు. కానీ ఇప్పుడు అలాంటి పోస్ట్‌లు అఫీషియల్ హ్యాండిల్స్‌లో పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్స్‌లో లేకపోతే మెయిన్ కీలక నేతలు పెట్టే పోస్ట్‌లలో అలాంటి ట్రోలింగ్ గానీ, వ్యక్తిగత దూషణలు గానీ, విమర్శలు గానీ ఇప్పుడు చేస్తున్నారు. అది ఎలాంటి సూచనలు ఉంటాయి దానికి ప్రజలకు? దాన్నంటే తిట్టడం వల్లనే ఓట్లు పడతాయి అనే రేంజ్‌కి వెళ్ళిపోయింది పాలిటిక్స్. ఎంతవరకు కరెక్ట్ అది? ప్రసాద్ గారు ఎంతో ఓపిక పట్టమంటారు ప్రసాద్ గారు. నేను అనేది మా కార్యకర్తలు అందరూ కూడా ఏమంటున్నారు అంటే మా సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇంకెంత మనము సోబర్గా ఉందాము అనేసి. మేము ఇవాళ మీరు అంటున్నారు కదా మమ్మల్ని, మొన్న సోనియా గాంధీ గారి మీద ఒకటి పెట్టిరు మా వాళ్ళు. మీరని కాదు, ప్రతి ఒక్క నేను అనేది ఏంటంటే దాన్ని కూడా మీరు గమనించండి. దేనికి రెస్పాన్స్గా పెట్టినరు వాళ్ళు? కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడితే మేము పెట్టగలుగుతాం. ఎన్నోసార్లు హెచ్చరించినాం అట్లా పెట్టకండి, అది మంచిది కాదు. మేము చేయలేమా? సోనియా గాంధీ గారిది మేము చేయలేమా? ప్రియాంక గాంధీ గారిదో రాహుల్ గాంధీ గారిది మేము చేయలేమా? బీజేపీ వాళ్ళు కార్టూన్లు చేసారు. ఇప్పుడెందుకండి, 3 నెలల ముందు చూడండి, కవిత గారి మీద కార్టూన్లు చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ చేసింది వాస్తవం కాదా? అడ్వర్టైజ్మెంట్లు ఛానల్స్లలో ఆ సునీల్ కనుగోలు అనే వ్యక్తి కేసీఆర్ గారి కార్టూన్, ఒక జూనియర్ ఆర్టిస్టు, కర్ణాటకలో ఉన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని కర్ణాటకలో అడ్వర్టైజ్మెంట్లు షూటింగ్లు చేసుకొని జోకులాగా మన రాష్ట్ర ఉద్యమకారుణ్ణి కేసీఆర్ గారిని అవమానపరిచింది కాదా? ఓపిక పట్టినం. అట్లాంటి జోకులు, కారుని నూకినట్టు, కారు పంక్చర్లు అయినట్టు ఇవన్నీ చేయలేమా? సోనియా గాంధీ గారిది మేము చేయలేమా? కార్టూన్లు చేయలేకనా? నేను అనేది ఏంటంటే, ఒక్కసారి ఆట ఆరంభం అయిన తర్వాత ఇవాళ తీవ్రంగా కూడా అందరూ అసలు ఇవన్నీ చేయలేదే. ఉత్తరప్రదేశ్లో చూడండి మీరు, ఉత్తరప్రదేశ్ పోలీసు 20 మంది యూట్యూబర్స్ని బట్టలు ఊడగొట్టి కొట్టిన ఫోటోలు మనం చూడలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న 2-3 ఇంపార్టెంట్ ఛానల్స్కి చెందిన ప్రైమ్ టైం ఎవరైతే కూర్చున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను సిఐడి పోలీస్ పెట్టి పిలిపియలేదా? కరెక్టా కాదా? అట్లాంటివి ఏమైనా చేసినామా? మేము ఎప్పుడైనా ఒక సీరియస్ జర్నలిస్ట్ని ఎవరినన్నా ఏమైనా చేసినామా? ఒకళ్ళిద్దరు వాళ్ళు బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్ కేసులలో యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏనాడైనా ఒక సీరియస్ జర్నలిస్ట్ ఒక న్యూస్ ఛానల్ నుంచో ఒక న్యూస్ పేపర్ నుంచో ఇక్కడ వాళ్ళ మీద కేసు వేయడము లేకపోతే అరెస్ట్ చేయడము అట్లాంటివి ఏమైనా జరగలేదే? నేననేది ఇప్పుడు మీరున్న ప్రభుత్వంలోనే సైబర్ క్రైమ్ని బాగా డెవలప్ చేసిర్రు, అట్లాంటి వాటిని కట్టడి చేయడానికి ట్రై చేసారు. ఇప్పుడు పార్టీలు అట్లా జరుగుతున్నాయి, మీరు కంప్లైంట్లు ఇవ్వడము లేకపోతే దాని మీద మీరు అట్లా చేయాలి. కానీ మీరు కూడా వాళ్ళ పందాలోకి వెళ్ళడం ఎట్లాంటి ఇండికేషన్స్ వెళ్తాయి జనాల్లోకి? అంటే తిట్లు అంటే పాలిటిక్స్ అట్లనే తిట్టుకోవాలి, ఒకరొకరు తిట్టుకోవాలి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలి, ఇదే ఇండికేషన్ వెళ్తుంది కదా. దీనికి ఒక కట్టడి అనేది ఎక్కడ? డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. మేము అనేది ఏంటంటే, అది ఖచ్చితంగా గాంధీ గారు చెప్పినట్టు అన్ ఐ ఫర్ అన్ ఐ విల్ మేక్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అన్నట్టు మేము కూడా వాస్తవానికి లీగల్గా కేసులు అవన్నీ అప్రోచ్, మా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఇవన్నీ కూడా అవుతున్నాయి, వాటిని ఫేస్ చేస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఎమోషన్స్ డౌన్ ద లైన్ చాలామందికి కూడా ఏం కంట్రోల్ అవుతలేదు అని అంటే, కేసీఆర్ గారిని ఎందుకు అవమానిస్తున్నారు, కేసీఆర్ గారి మీద గౌరవం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మార్ఫింగ్లు చేస్తున్నారు. చేస్తున్న సోషల్ మీడియా పిల్లలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు దాదాపు 18-20 సంవత్సరాలు. అంటే మీరు ఇవాళ 2024లో ఉన్నాం, 15 సంవత్సరాలు మైనస్ చేసుకోండి మీరు. 2009 మలిదశ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలంగాణ ఉద్యమం తెలియదు, కేసీఆర్ గారి రోల్ తెలియదు. ఇప్పుడు అంటే మీ ప్రత్యర్థులు ఏదైతే ప్లాన్ వేస్తారో, వ్యూహం రచించిండ్రో దాంట్లో మీరు బందీలు అయిపోయినట్టే కదా. ఇప్పుడు మీరు కూడా అదే వేలో పోతే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడం అందరు బోరులేరు ప్రసాద్ గారు, అందరేం బోరు. ఇక కొందరు వాళ్ళని ఆపలేం. మనం స్వాతంత్ర ఉద్యమమే చూసినాం. భగత్ సింగ్ గారు ఉండే హై టెంపరు, మన సుభాష్ చంద్రబోస్ గారు ఉండే, ఇంకోవైపు గాంధీ గారు కూడా ఉండే. సో ఉద్యమం అన్నప్పుడు, ఒక పోరాటం అన్నప్పుడు అందరు కూడా ఉంటారు, అందరు సమిష్టిగా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మేము అందుకే కేటీఆర్ గారు చాలా స్ట్రిక్ట్గా మా సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళలాగా మూర్ఖత్వంగా మనం ఎందుకు చెప్తాను మీకు చిన్న ఉదాహరణ. రాహుల్ గాంధీ గారిని హిమంత బిశ్వ శర్మ అనే ఒక అస్సాం ముఖ్యమంత్రి
రాజీవ్ గాంధీ గారిని అవమానపరుస్తూ మాట్లాడారు. నువ్వు ఎవరికి పుట్టినావు అని రాహుల్ గాంధీ గారిని అంటే ఖండించిన ఫస్ట్ వ్యక్తి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కాదు, రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ గారు. రాజకీయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ కేసీఆర్. మేమందరం కూడా అదే పంతాలు పనిచేస్తాం.